అందరికీ నమస్కారం. ఓం శ్రీ సద్గురుభ్యో నమ. ఈరోజు 19వ తేదీ బుధవారము, నవంబర్ నెల 2025 సంవత్సరము. ఈరోజు 20వ తారీఖు. ఈరోజు 20వ తారీఖు గురువారం, నవంబర్ నెల 2025 సంవత్సరము. ఈరోజు మన గ్రంథము శుష్క వేదాంత తమోభాస్కరము 4వ భాగము. ఈ యొక్క గ్రంథం యొక్క సారాన్ని గురించి శ్రీ లక్ష్మీ మేడం గారు సత్సంగ భాషణం చెప్తున్నారు. ముందు చదివి అక్కడి నుంచి కంటిన్యూ చేద్దాం. దీనివల్ల బీజాంకుర న్యాయం రీతిగా ప్రణవ స్వరూపమై, నేను మీకు పేజీ నెంబర్ చెప్పానా? ఇది 63వ పేజీ. సర్వ ప్రాణికోట్లకు మూలాధార స్వరూపముగా ఉంటున్నది భగవత్ స్వరూపమని స్పష్టముగా గోచరించుటలేదా? అప్పుడు దాని నుండి కలిగిన జీవకోట్లు ఎట్లు భగవత్ స్వరూపములు కాకపోవును? ఇట్టి ఉత్కృష్ట భావం నుండి నికృష్టమగు జడభావములోనికి జీవకోట్లు దిగి వచ్చినందుచే గదా జ్ఞానహీనులైపోయారు. అది ఎట్లనగా, శూద్రగ్రహముచే ఆవేశించబడిన బ్రాహ్మణుడు ఎలాగున తాను శూద్రుడనే తలంచి ఉండునో, మాంత్రికుని సహాయం చే గ్రహ విమోచనము కలిగిన పిమ్మట ఎలాగా తన బ్రాహ్మణత్వం బోధన వచ్చునో, అలాగే ఆత్మబోధకులు లేనందు చేత అనాత్మబోధకులుగా అజ్ఞానుల బోధ వలన లోకం ఇట్టి హీనస్థితికి వచ్చినది. మల ఆత్మబోధకుల వలన ఉత్తమ స్థితి నొందగలదు. గతి భర్త ప్రభు సాక్షి నివాస శరణం సుహృత్ ప్రభవ ప్రళయ స్థానం నిధానం బీజమవ్యయం. ప్రభవ ప్రళయ స్థానం నిధానం బీజమవ్యయం అంటే ఇది కేవలం తాత్పర్యం, ప్రతిఫలార్థం ఇచ్చారు. సరే, కర్మఫలమును పోషకుడును స్వామియును, ప్రాణికోట్ల ఇంద్రియ వ్యాపారములకు సాక్షియును, ప్రాణులకు నివాస స్థలంబును ఆశ్రయింపదగిన వాడును, శరణు పొందిన వారి దుఃఖములను పోగొట్టున వాడును, మిత్రుడును, ప్రతి ప్రయోజనము అపేక్షించక ఉపకారము చేయువాడు, స్థానం అంటే ప్రళయ అంటే సృష్టి స్థితిల కర్తయు, కాలాంతరమును ఉపయోగించడి వస్తువు గనక నిక్షేపమును, నాశనము లేని విత్తనమును నేనే అయి ఉన్నాను. ఈ శ్లోకములోని బీజస్వరూపుడు సర్వేశ్వరుడని ఉపదేశించుటలేదా? క్షేత్రజ్ఞం చాపి మాం విద్ధి సర్వక్షేత్రేషు భారత, క్షేత్రజ్ఞయో జ్ఞానం యత్తజ్ఞానం మతం మమ. అంటే ఇక్కడ ఏం చెప్తున్నారంటే, ఈ దేహేంద్రియములు ఆత్మ నివసించుటకు క్షేత్రముల వంటివని, ఈ దేహత్రయమునకు సాక్షిగా ఉండి క్షేత్రము యొక్క స్వభావమును తెలుసుకొనుచు ఉండు ఆత్మయే ఈశ్వర స్వరూపమని ఎరుంగు. ఇదే యథార్థమైన జ్ఞానమగును. సమం సర్వేషు భూతేషు తిష్టంతం పరమేశ్వరం వినశ్యత్స వినశ్యంతం యః పశ్యతి స పశ్యతి. అంటే ఇక్కడ దీని అర్థం ఏంటంటే, ఇది కూడా భగవద్గీత శ్లోకమే. ఓ అర్జున, చరాచరములుగా ఈ కనిపించే ప్రాణికోట్లన్నిటిలోనూ ఆత్మ చైతన్యముగా వెలుగుచుండు వస్తువును బ్రహ్మముగా తెలుసుకొనుము. ఈ కనిపించడు దేహేంద్రియాది జగత్తంతయు నశించినను ఆ దైవ వస్తువు నశించున్నది కాదని ఎవడు కనుగొని ఉన్నాడో వాడే కన్నులు గలవాడు. తక్కిన వారు ఈ దృశ్యములను చూచు నేత్రములుండినను జ్ఞాన దృష్టి లేనివారు అని గ్రహింపము. కన్నులంటే జ్ఞాన దృష్టి అని అర్థం. సమం పశ్యన్ హి సర్వత్రా సమవస్థితమీశ్వరం నహి నస్త్యాత్మనాత్మానం తతో యాంతి పరాం గతిం. ఇది కూడా భగవద్గీతే. ఓ అర్జున, సర్వ ప్రాణికోట్లేందు ఒకే విధముగా వెలుగుచుండే ఆత్మను పరమాత్మ భావంతో చూడని వారు తమ్ము తామే చంపుకున్న వారు అగుచున్నారు. ఆత్మలో పరమాత్మ భావం కలిగి ఉండు వారు తమ ఆత్మను తామే ఉద్ధరించుకొనిచున్నారు, అనగా రక్షించుకొనిచున్నారు. అంటే ఇప్పుడు
దేహం నేను అనే భావం కంటే నేను ఆత్మతత్వాన్ని అనే అంతర్గతమైన స్థితిని తెలుసుకోవడం అనమాట. అది అంటే అలాంటి వాళ్ళు ఏం చెప్పారు చూసారు, ఎంత నిర్దాక్షిణ్యంగా చెప్తున్నారో. తమ్ము తామే చంపుకొని వాళ్ళకుచున్నారన్నారు. అంటే రక్షించుకొనిచున్నారు. ఎవరైతే ఆత్మతత్వాన్ని చూస్తున్నారో వాళ్ళు వాళ్ళని వాళ్ళు ఉద్ధరించుకొనిచున్నారు. అందువల్ల వారు భగవత్ సాయుధ్యమును పొందుచున్నారు. ఓహో, సాక్షాత్ భగవంతుడిలాగున పరమదయతో ఉపదేశించి, ఇదంతా ఏంటి, కృష్ణుడు ఉపదేశించాడు అంటే మనకి సాక్షాత్ భగవంతుడు ఉపదేశించాడు. ఇప్పుడు బీజాంకుర న్యాయము చెప్పి గుణకర్మములను చూడక దేహమునకు ఏ బీజాంకుర న్యాయము కల్పించడి వారి జ్ఞానం ఎటువంటిదో వారు అట్టి గతిని పొందగలరు, ఎట్టి గతిని పొందగలరు చదువరులే యోచింపగలరు. అంటే మనకి ఇంతలా కృష్ణుడు చెప్పిన ఆ విషయాల్లో మనకి నమ్మకం లేదు. అలా పూజలు ఇవే ఎక్కువగా ప్రాముఖ్యత ఇస్తున్నాం. కృష్ణుడు సాక్షాత్తు భగవద్గీత ఆయన మనకి చెప్పిన ఆ విషయాల్ని మనం పట్టించుకోవట్లేదు. అంటే ఆత్మతత్వంతో తన్ని తాను ఫీల్ అవ్వాలి, అంతేగాని దేహం నేను, శరీరం నేను అనే దేహభావం వల్లే అటువంటి వాళ్ళు ఎంత గట్టిగా చెప్పారు చూసారా, చంపుకొనిచున్నారు అన్నారు. ఇలాంటి పరమతత్వాన్ని బోధించిన శ్లోకములకు ఎన్నియో గలవు. విస్తారమగను తలంచి సంగ్రహముగా చెప్పడమైనది. అయితే ఇంత చదువుకున్న వారికి జ్ఞానం ఎలా కలగకపోయినని చాలా మందికి సందేహం కలగవచ్చును. దానికి కారణము శ్రీ భగవంతుడే తెలుపుచున్నాడు. త్రిభిర్గుణమయైర్భావైరేభిः సర్వమిదం జగత్ మోహితం నాభిజానాతి మామేభ్య పరమవ్యయం. అంటే ఎందుకు కలగట్లేదు? త్రిగుణముల చేత సమ్మోహితములైనందు చేత ఈ ప్రాణికోట్లన్నీ గుణములకు విలక్షణముగా ఉండే ఆత్మను పరమాత్మ స్వరూపముగా తెలుసుకొనజాలక ఉన్నవి. త్రిగుణరహితులైన పుణ్యపురుషులందరిలోనూ వెలుగుచుండు పరబ్రహ్మ స్వరూపమైన పరమాత్మను చూడగలుగుదురు. నేత్ర వ్యాధి గలవాడు వస్తుతత్వమును ఎలాగున తెలియజాలడో అలాగే గుణత్రయ సంకల్పిత కల్మష సహితులైన వారికి పరతత్వము పరమాత్మ. నిన్న ఈశ్వరు నాయుడు గారు వచ్చినప్పుడు ఇదే టాపిక్ అయింది. అంటే ఎందుకు తెలియట్లేదు అంటే ఇలాంటి విషయ వాసనల్లో చిక్కుకుపోతున్నాం. అతను కనిపించడు కనుకనే ఇలాగున భగవంతుడు ఉపదేశించినది. అజ్ఞానేన ఆవృతం జ్ఞానం తేన ముహ్యంతి జంతవః జ్ఞానేన తు తదజ్ఞానం ఏషాం నాసితమాత్మనః తేషామాదిత్యవజ్ఞానం ప్రకాశయతి తత్పరం. అంటే ఏం చెప్తున్నారు ఇక్కడ? ఏ అజ్ఞానము చేత ప్రాణుల మోహమును పొందుచున్నారో అట్టి అజ్ఞానము ఏ ప్రాణులకు వివేక జ్ఞానము చేత నాశమును పొందునో అట్టి ప్రాణుల యొక్క జ్ఞానము సూర్యుడు సమస్త పదార్థములను ప్రకాశింపచేసినట్లు సమస్త ప్రాణుల్లో వెలుగుచుండు పరబ్రహ్మ స్వరూపమును కనుగొనజేయును. అంటే వివేకంతో చూస్తే మనకి అన్నిట్లో ఉన్నటువంటి పరబ్రహ్మ జ్ఞానం తెలుస్తుంది. సూర్యోదయం లేనప్పుడు ఎలాగున వస్తువుల యొక్క జ్ఞానము జనులకు కలగదో, సూర్యోదయమైన వెంటనే అన్ని వస్తువులు ఎలా అయితే కనబడతాయో అలాగే అజ్ఞానావస్థ కారు చీకటి వంటి రాత్రి అని, జ్ఞానోదయ స్థితి చక్కగా సూర్యప్రకాశం గల పగల వంటిదని గ్రహించవలేను. ఇక నీ విషయమై అపరోక్షానుభూతి, అపరోక్షం అంటే ఏంటండి, డైరెక్ట్ అనుభూతి అందు ఉపదేశించిన తత్వమును చూడుడు. అంటే డైరెక్ట్ అనుభూతితో. దోషోపి విహిత శృత్యా మృత్యోర్మృత్యుం స గచ్చతి ఇహ పశ్యతి నానాత్వం మాయయా వంచితో నరః. మాయచే వంచబడిన వాడు ఇచ్చట నానాత్వమును చూచున్నాడు. అంటే త్రిపుర రహస్యంలో ఆ అతనే పరశురాముడు అడుగుతాడు, మరి జ్ఞానికి ఇంద్రియాలు పనిచేయవా? జ్ఞాని ఏకత్వాన్ని ఎలా చూస్తున్నాడంటే ఇంద్రియాల వెనకాల ఉన్నటువంటి సత్యాన్ని ఆయన చూస్తాడు. ఇంద్రియాలు అద్భుతంగా పనిచేస్తాయి. అందుకని మాయ చేత వంచబడిన వాడు, ఈ మాయ ఉండబట్టే ఈ సత్సంగాలు అవసరం, వెంటనే మళ్ళీ మర్చిపోతూ ఉంటాం. ఈ నానాత్వాన్ని చూస్తున్నాడు. మృత్యువు నుండి మృత్యువును పొందుచున్నాడు అనేది శృతి చేత భేద దృష్టి యొక్క దోషం వినబడుచున్నది. అంటే ఇలాంటి వస్తువులు వేరువేరుగా ఇలా చూస్తున్నామంటే అది భేద దృష్టి. అంటే ఏంటి? ఆయన పునరపి జననం పునరపి మరణం, ఒక మృత్యువు నుంచి ఇంకో మృత్యువు పొందుతున్నాడు. ఎవడు జీవేశ్వరులను భిన్న రూపములుగా చూచున్నాడో వాడు జనన మరణ చక్రంలో తిరుగుచుండునే గాని బంధ విముక్తి పరమకు ఆత్మ విశ్రాంతిని పొందజాలడు.
బ్రహ్మణ సర్వభూతాని జాయంతే పరమాత్మనః తస్మాదేతాని బ్రహ్మైవ భవంతి ఇత్యవధారయేత్. అంటే అపరిచ్ఛిన్నమైన బ్రహ్మము పరమాత్మ నుండి సకల భూతములను కలిగినవి కావున ఇవి బ్రహ్మమే అగుచున్నవి నిశ్చయం అని నిశ్చయింపవలసింది. అది ఎట్లనగా సువర్ణాజ్ఞాయమానస్య సువర్ణత్వం చ శాశ్వతం బ్రహ్మణో జాయమానస్య బ్రహ్మత్వం చ తథా భవేత్. స్వర్ణము నుండి కలిగిన దానికి స్వర్ణత్వం శాశ్వతం అన్నట్లు, అంటే ఎన్ని ఆభరణాలు చేసినా ఉన్నది ఒక బంగారమే. బ్రహ్మము నుండి కలిగిన దానికి బ్రహ్మత్వం శాశ్వతమగును, అంటే ఒకే బంగారు నుండి కలిగిన ఆభరణములు అనేక రకములకు విగ్రహములు వివిధములుగా నుండి నేను అవన్నీ ఎలాగను ఒకే బంగారమయమై ఉన్నాయో అలాగే పరమేశ్వరు నుండి కలిగిన ప్రాణికోట్లన్నీ సర్వేశ్వరమయములై ఉన్నవి. స్వల్పమప్యంతరం కృత్వా జీవాత్మ పరమాత్మనో యః సంతిష్టతి మూఢాత్మా భయం తస్యాభిభాషితం. అంటే ఏ మూఢుడు జీవాత్మ పరమాత్మల కొంచెమైనను భేదాన్ని కల్పించుచున్నాడో, శంకరాచార్యులు అదే అతను ప్రవచనాలు అంటే వివరణలో జీవాత్మ పరమాత్మ రెండు వేరుగా లేవు, అది మనం అలాగ వ్యవహరిస్తున్నాం, కానీ రెండు ఒకటే అని చెప్తారు. అంటే దానికి జీవాత్మను పరమాత్మలకు కొంచెమైనను భేదమును కల్పించుచున్నాడో వానికి భయము చెప్పబడి ఉన్నది. అనగా ఆత్మబుద్ధిని విడిచిపెట్టి బీజాంకుర న్యాయమును దేహమునకు చెప్పువాడు జనన మరణ దుఃఖము అనే సంసారంలో నుండి తప్పించుకొనజాలడు. సత్పత్వేన యథారజ్జ రజతత్వేన శుక్తికా విన్నీత విమూఢేన దేహత్వేన తథాత్మత. అంటే రజ్జు అంటే తాడు సర్పముగను, శుక్తి అంటే ముత్యపు చెప్ప వెండిగను నిర్ణయించబడినట్లు, అంటే దూరం నుంచి ముత్యపు చెప్పని చూస్తే అది వెండిలాగా మెరుస్తూ ఉంటుంది. అలాగా నిర్ణయించబడినట్లు ఆత్మదేహముగా మూఢునిచే నిశ్చయించబడుచున్నది. అంటే మూర్ఖుడు ఏమనుకుంటాడు, ఆత్మనే ఈ శరీరమే నేను అన్న భావం కదా ఆత్మదేహంగా అంటే. కనకం కుండలత్వేన తరంగత్వేన వైజలం వినిర్ణీత విమూఢేన దేహత్వేన తథాత్మత. కనకము కుండలముగను జలము అలలవలను నిశ్చయించబడినట్లు ఆత్మదేహముగా మూఢునిచే నిశ్చయించబడుచున్నది. సత్వాన్వేషులైన సోదరీ సోదరులారా, ఇప్పుడు అపరోక్షానుభూతితో చెప్పబడిన విషయం శ్రీ శంకర్ భగవత్పాదాచార్యులు బోధించింది. అపరోక్షం అంటే ఏంటి? డైరెక్ట్. పరోక్షం అంటే ఇండైరెక్ట్. సత్యం ఇలాగున ఉండగా మీరేలా సందేహపడెదరు? అయితే అంటే ఏంటి? డైరెక్ట్ అనుభవంతో చెప్పిన విషయాలివి. ఏ జ్ఞానము చేత నిజతత్వం తెలుసుకొనగలుగునో దానిని క్రింది శ్లోకం చెప్తోంది. దృశ్యం హృదయస్యతాం నీత్వా బ్రహ్మాకారేణ చింతయేత్ విద్వాన్ నిత్య సుఖే తిష్ఠేత్ ధియా చిద్రసపూర్ణయా. దృశ్యమును అదృశ్యముగా భావించి బ్రహ్మాకారముగా అపరిచ్ఛిన్నంగా చింతించవలేను. అంటే అపరిచ్ఛిన్నం అంటే ముక్కలు కాకుండా ఒక్కటిగా ఉంది. అందువలన విద్వాంసుడు జ్ఞానరస పూర్ణమైన బుద్ధితో, అంటే మనకి శరీరాలు వేరుగా ఉన్నా మనందరిలో ఒకటే ఉంది, అది అపరిచ్ఛిన్నంగా చూడడం. పరిచ్ఛిన్నంగా అంటే వీళ్ళు వేరు అన్న భావం కలిగి ఉండడం. అంటే దృక్కైన ఆత్మ ఎందు దృశ్యమును ఐక్యపరపవలేను. అప్పుడు నీటిలో కలిపిన ఉప్పు నీరుగా మారునట్లు చిన్మయానంద రసైక పరిపూర్ణ పరబ్రహ్మ బోధము మాత్రము మిగిలియుండు అవస్థ కలుగును. మరియు ఈ విషయమై ఆత్మబోధం ఉపదేశించింది చూడుడు. నానోపాధివసాదేవ జాతినామాశ్రమాదయః ఆత్మన్యారోపితాస్థోయే రసవర్ణాదిభేదవత్. అంటే స్వభావం చేతే మధురమై స్వచ్ఛమై ఉండే జలములో చేదు, పులుపు, తీపు, ఎరుపు, పసుపు మొదలైన గుణములు గల పదార్థముల యొక్క సంబంధముల చేత ఆయా పదార్థముల యొక్క రుచి, రూపము ఎలాగున ఆరోపించబడుచున్నవో అలాగే ముందు చెప్పబడిన నానా విధములైన శరీరముల వలన పరిశుద్ధమైన ఆత్మయందు బ్రాహ్మణత్వాది
జాతులు. అంటే నేను బ్రాహ్మణుడండి అంటే ఎవరు బ్రాహ్మడు? శరీరానికి. అంటే నేను శరీరము అని ఒక అజ్ఞానం తిష్ట వేసుకుంది గనక ఆ శరీరం నేను గనక అని భావన గట్టిగా ఉండబట్టి మిథ్యా భావన, నేను శరీరాన్ని అనుకుంటున్నాను. అంటే అది మనకి బాగా తిష్ట వేసి కూర్చుంది. పరిశుద్ధమైన ఆత్మయందు బ్రాహ్మణత్వాది జాతులు, దేవదత్త యజ్ఞదత్తాది పేర్లు, బ్రహ్మచర్య ఆది ఆశ్రమములు. ఎవరికి ఆశ్రమం? శరీరానికి. అందుకని శరీరం నేనన్న భావం బట్టి నేను గృహస్థునండి, నేను సన్యాసినండి అని చెప్తున్నాం. ఆ శరీరం నేనన్నది మిథ్యాభావన, అది సత్యం కాదు. మరియు విలోమాది జాతులను ఇవన్నీ అవివేకముచే కల్పించబడినవి గాని వాస్తవములు కావు. వపుస్తుషాదిభిః కోశైర్యుక్తం యుక్త్యవఘాతతః ఆత్మానమాంతరం శుద్ధం వివిచ్యాత్తండులం యథా. లోకములో జనులు ధాన్యముగా తోచెడి బియ్యమును వడ్ల నుండి పొందడానికి దంచడం చేత పొట్టు తవుడు మొదలైన వాటిని వేరుపరిచి తెలుసుకొనేటి ప్రకారంగా పంచకోశముల వలనే తోచు ఆత్మను శ్రవణ మనన నిధి ధ్యాసనముల చేత, అంటే పంచకోశములు ఏంటి? మనం బయటకు ఉన్న స్థూల శరీరం నేను అనుకుంటాం, మనోమయ కోసం నేను అనుకుంటాం, కామ శరీరం నేను అనుకుంటున్నాం. అలాంటి దాన్ని మనం ఏం చేయాలి? సాంఖ్య విచారణ చేతను, నిధి ధ్యాసనముల చేతను, శ్రవణ మనన నిధి ధ్యాసనల చేతను శోధించి ఈ సమస్త నామరూపాత్మకమైన ఉపాధుల అసత్యమును మిథ్యను అయినందున వీనికంటే విలక్షణుడై సత్య జ్ఞానానంద స్వరూపుడై పుణ్యపాప ప్రహృతిరేయుండి ఆత్మ తన స్వరూపమని తెలుసుకొనవలసినదనుట. అది అంటే ప్రతినిత్యం. అందుకనే కృష్ణమూర్తి గారు మూమెంట్ టు మూమెంట్ అవేర్నెస్ అంటారు. అది ప్రతినిత్యం మర్చిపోతూనే ఉంటాం. అందుకని ప్రతినిత్యం మనకు అవసరమే అది. నేను ఒకసారి తెలిసేసుకున్నానంటే నేనేదో కొండ ఎక్కేసినట్టు అక్కడ కూర్చోము, మళ్ళీ దిగిపోతూ ఉంటాం, క్షణక్షణం పడిపోతూనే ఉంటాం. ఈ విషయం మనం గ్రహించాలి. ప్రకాశోర్కస్య తోయస్య శైత్యమగ్నిర్యథోష్ణత స్వభావ సచ్చిదానంద నిత్య నిర్మలతాత్మనః. ఈ మలయాళ స్వామి గారికి సకల శాస్త్రాల జ్ఞానం ఉంది గనక వాటిని కొన్ని ఉపనిషత్తుల్లోంచి, కొన్ని ఆత్మబోధలోంచి, కొన్ని భగవద్గీతలోంచి అలా తెచ్చి తాను చెప్పిన పాయింట్స్ కి సపోర్టివ్ గా చెప్తున్నారు. ఈవెన్ కృష్ణుడు కూడా గీతలో నేను చెప్తున్నాను విన అంటం లేదు. ఆయన ఏమంటాడు? పండితులు చెప్పారు అంటారు. మహాత్ములందరూ అలాగే వాడుతూ ఉంటారు. సూర్యునికి ప్రకాశమును, నీళ్లకు చల్లదనము, అగ్నికి ఉష్ణత్వము స్వతసిద్ధమైన స్వరూపమైనట్లు ఆత్మకును సచ్చిదానంద నిత్య నిర్మల తాదులచే నిత్య నిర్మలతాదులే స్వరూపమని మోక్షు తెలుసుకొనవలసినదనుట. వీనికి అన్యమై కనిపించిన నీవు అంటే కల్పితములు. దీనికి అన్యం ఏమిటి? నేను ఆత్మని కాను, నేను శరీరాన్ని, నేను మనస్సుని అన్నది కల్పితము. అలాని దృఢముగా నమ్మవలేను. నిత్య శుద్ధ విముక్తైక మఖండానందమద్వయం నిత్యం జ్ఞానమనంతం యత్పరం బ్రహ్మాహమేవ తత్. అంటే దీనికి ఏం చెప్పారంటే, నిత్యమై కామక్రోధాదిరహితమై సర్వ సంబంధ శూన్యమై అఖండమై భేదరహితమై సుఖ స్వరూపమై అద్వితీయమై నిష్ప్రపంచ స్వరూపమై సత్యమై చరాచరాదుల్లో వ్యాపించి ఉండే స్వరూపమై సర్వ సమమై శుద్ధమై ద్వంద్వరహితమై నిష్క్రియా స్వరూపమై సంకల్ప వికల్ప వర్జితమై నిర్వికారమై ఉండే సచ్చిదానంద ఆత్మయే తన స్వరూపమని మననము చేయవలసి ఉంది. అంటే ఆత్మ లక్షణాలు చెప్తున్నారు. అది ఎప్పుడూ ఉంటుంది. ఈ శరీరం పుట్టక ముందు ఉంది, చనిపోయాక కూడా ఉంటుంది. అలాగే దానికి కామక్రోధాదులు లేవు, ఏ సంబంధము లేదు ఎవరితో కూడా. అంటే దేనితోటి దానికి సంబంధం లేకుండా శూన్యంగా ఉంటుంది, అఖండం. అదేం ముక్కలవదు. నేను వేరు నువ్వు వేరు అనేది మనసు కల్పిస్తుంది, కానీ మనం అఖండం. ఇండివిజువల్ అన్న పదం ఏంటి? మన ఇండివిజువల్స్ అంటారంటే విచ్ కెనాట్ బి డివైడెడ్. మనం ఏం డివైడెడ్ గా లేవు. మన బాడీస్ వేరువేరుగా కనబడుతున్నా లోపల ఉన్నది మనం అందరం డివైడెడ్ గా లేవని చెప్తున్నాం. చరాచరాదుల్లో వ్యాపించి ఉండే స్వరూపమై సర్వ సమమై శుద్ధమై రెండు లేకుండా ఒకటే ఉంటుంది. అదే ద్వంద్వరహితమై నిష్క్రియ స్వరూపమై ఏ కార్యము చేయదు. ఆత్మ ఏ పని చేయదు, దానికి మనం ఆరోపిస్తున్నాం అది చేస్తుందని. సంకల్ప వికల్ప వర్జితమై, సంకల్పం లేదు, వికల్పం లేదు.
ఏ రకం వికారాలు లేవు. అలాంటి సచ్చిదానంద సత్ చిత్ ఆనంద ఆత్మయే తన స్వరూపమని మననము చేయవలసినది. ఏవం నిరంతరం కృత బ్రహ్మైవాస్మీతి వాసన హరత్య విద్యా విక్షేపాన్ రోగాని వరసాయనం. సర్వోత్తమమైన ఔషధాన్ని సేవించడం వల్ల రోగములు నశించినట్లు ఎప్పుడూ నేను బ్రహ్మస్వరూపముగా ఆత్మయే కాని బ్రహ్మస్వరూపమునకు అన్యం కానని నిరంతరము, చూసారా ఇక్కడ కూడా కృష్ణమూర్తి గారి లాగే నిరంతరం అభ్యాసం చేయమంటున్నారు. అలా కలిగిన సంస్కార రూపమైన సద్వాసన ఆచరణ విక్షేప శక్త్యాత్మకమైన అవిద్యను, ఎలాంటి అవిద్యట, ఆవరణ అంటే అదే మన ఇలా చేస్తోంది. విక్షేపంగా గొప్ప శక్తిగా ఉన్నటువంటి అవిద్యను బొత్తిగా పోగొట్టునని. ఏంటి పోగొడుతుంది? నేను ఈ బాడీని కాను, నేను అనంతమైన అఖండమైన నిరంతరంగా ఉండేటటువంటి సచ్చిదానంద స్వరూపుణ్ణి అని గ్రహించుకో ప్రతి నిత్యము. అప్పుడు మాత్రమే ఈ రకమైన అవిద్య పోతుంది. దానికే రమణ మహర్షి సత్సాంగత్యం అంటే ఏంటి? సజ్జన సాంగత్యం అనే కాదు, ఆ సత్పదార్థ సాంగత్యం వల్ల అవిద్యను ఛేదించొచ్చు అని చెప్పారు. ఏవమాత్మారణౌ ధ్యానమథనే సతతం కృతే ఉదితావగతి జ్వాలా సర్వా జ్ఞానేంధనం దహేత్. అంటే లోకములో యజ్ఞము కొరకు కొయ్య మీద కొయ్యను ఉంచి తరచిన మాత్రము చేత అగ్నిహోత్రం పుట్టి ఆ కొయ్యలను దహించునట్లు అంతఃకరణమందు మనస్సు నుంచి, అంటే ఒకప్పుడు అగ్నిని అలా తీసేవారు. ఒక కర్రతో మరొక కర్రని రాపిడి చేస్తే అగ్ని వచ్చేది. అందుకని అలాగా అంతఃకరణమందు మనస్సు నుంచి ప్రణవానుసంధాన పరబ్రహ్మ ధ్యానము చేత దృఢముగా భావించినచో జ్ఞానాగ్ని కలిగి మూల జ్ఞానమును బొత్తిగా నశింపచేసి సర్వ పరిపూర్ణుని చేయుచున్నదనుట. అలాగే మనం కూడా ప్రతి నిత్యము కూడా ఆ విషయాన్ని అలా ప్రణవానుసంధానం అనే పరబ్రహ్మ ధ్యానం చేత దృఢంగా మనం భావిస్తే ఆ జ్ఞానాగ్ని ఏం చేస్తుంది? మూలంలో ఉన్న అజ్ఞానాన్ని బొత్తిగా నశింపచేసి సర్వ పరిపూర్ణుని చేస్తుంది అని చెప్తున్నారు. జీవన్ ముక్తిస్తు తద్విద్యాత్ పూర్వోపాధి గుణాంస్త్యజేత్ సచ్చిదాది ధర్మత్వాద్ భేజే భ్రమర కీటవత్. లోకంలో పురుగును తుమ్మెద తీసుకుని వచ్చి చేయవలసిన ప్రకారముగా చేసిన మాత్రము చేతనే ఈ పురుగు తన్ను చంపుచున్నది అనే భయం గలదై తన తలంపును చలించకుండా దాని యందు ఉంచినంత మాత్రంలోనే తన యందు పూర్వమున్న పురుగు యొక్క ధర్మమును వదిలి భ్రమర స్వరూపమును పొందినట్లు. చాలా ఇంపార్టెంట్ ఏంటంటే ఆ పురుగు ఆ భ్రమరం నన్ను చంపేస్తుందేమో అని దాన్నే నిశ్చలంగా చూడడం వల్ల దాంతో ఐక్యమైపోయి ఈ పురుగు భ్రమరం అయిపోతుంది. సేమ్ థింగ్, నిరంతరం పరబ్రహ్మ స్వరూపాన్ని ధ్యానిస్తే నేను ఈ శరీరాన్ని కాను అనే విషయం మనకి, అంటే ఆ పరబ్రహ్మం అనేది అక్కడ పేరండి, పేరు ఏమీ కాదు. అదేమీ కూడా చెప్పడానికి వినడానికి పట్టుకోవడానికి వీల్లేని స్వరూపం. నేను ఇది కాను అనే విషయాన్ని మనం నిరంతరం గుర్తు చేసుకుంటే అలా అప్పుడు ఏదైతే స్మరిస్తున్నామో అది అవుతాం. మనం డైరీ రాసుకుంటే ప్రతి నిత్యం 24 గంటల్లో విషయ వాసనలతోటే ఉంటున్నాం. అందువల్లే మనకు అది చాలా కష్టమైన విషయం అయిపోతుంది. అల్లది ఎలా సంపాదించాలి, ఇలా ఎలా పొందాలి, ఇలా దేని వెనకాల ఎలా పడ్డాం, అల్లది ఎలా తెచ్చుకోవాలి, అల్ల వాళ్ళని ఎలా ప్లీజ్ చేయాలి, వాళ్ళందరిలో నేను ఎలా గొప్ప అనిపించుకోవాలి, ఇలాంటి స్వల్ప విషయాలకి మన టైం అంతా వేస్ట్ చేస్తున్నాం. మనం ఎంతసేపు మనం ఆ పరబ్రహ్మ తత్వాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాం అన్నది చూసుకుంటే జీరో. అది జ్ఞాపకం అనేది ఎప్పుడైతే ఉంటుందో అప్పుడు ఈ జీవభావం, బాడీ నేను అన్న భావం దాని అంతటి పోతుంది. భ్రమర స్వరూపమును పొందినట్లు చూసారా, ఆఫ్టర్ ఆల్ ఆ పురుగు భ్రమరం అయిపోతుంది దాని మీద ధ్యానం పెట్టడం వల్ల. అదే విధంగా శ్రవణాదుల చేత ఆత్మను విచారింపగా జీవధర్మమును వదిలి సచ్చిదానంద రూపమైన బ్రహ్మత్వ స్వరూపమును పొంది వృత్తిరహితుడై ఉండడమే జీవన్ముక్తి అని ముముక్షు తెలుసుకోవలసింది. ఇంత కష్టపడుతున్నాం కదా, ఏమిటది? నేను శరీరం కాదు, నేను అనంతమైన ఆత్మస్థితిని అని ఫీల్ అవ్వడమే మనకి ఇది ముక్తి. శరీరం నేను అనేసరికల్లా అన్ని చికాకులు వచ్చేస్తాయి. సర్వగం సచ్చిదాత్మానం జ్ఞానచక్షుర్నిరీక్ష్యతే.
అజ్ఞాన చక్షుర్నేక్షేత భాస్వంతం భానుమంధవత్. లోకంలో ఒకసారి ఉండండి, ఎవరో తలుపు కొడుతున్నట్టున్నారు, చూసి వస్తాను. ఎవరు లేరు. అయితే ఏం చెప్తున్నారంటే, లోకములో సర్వత్రా ప్రకాశించుచుండు సూర్యుని గుడ్డివాడు తప్ప అందరూ చూచినట్లు సచ్చిదానంద ఆత్మ సర్వత్రా వ్యాపించి ఉన్నప్పటికీ శ్రవణాదుల వలన విచారించి తెలుసుకున్న ధ్యాననిష్ట గల ఆత్మజ్ఞానియే ఆ ఆత్మను తన్నుగా చూచున్నాడు గాని దేహేంద్రియాదులను ఆత్మగా భ్రమించిన అజ్ఞాని చూడనే నేరనందున అందరికి నీ ఆత్మ అగపడదనుట. అంటే ఇక్కడ ఏంటి, ఈ కళ్ళతో కాదండి, జ్ఞానంతో చూడగలగాలి. అందుకే జ్ఞానికి ఇంద్రియాలన్నీ పనిచేసిన ఇంద్రియాల వెనకాల ఉన్నదాన్ని చూడగలడు. ఎలాగైతే పంచదారతో చేసిన చిలక, కుక్క, పిల్లి, ఆ జంతువుల్ని పెద్దవాళ్ళు ఏం చూస్తారు, ఇది అంతా పంచదారే కదా, ఆ పంచదారతో చేసిన కుక్కను తింటేనేంటి, చిలకను తింటేనేంటి, పంచదారే కదా. కానీ చిన్నపిల్లలు అయ్యో నేను చిలకని పట్టుకున్నానని ఫీల్ అవుతున్నారు. సేమ్ థింగ్ జ్ఞానికి దీని వెనకాల ఉన్న ఆత్మతత్వమే కనిపిస్తుంది, కానీ ఇది ముఖ్యం ఈ రూపనామాల్ని పట్టుకుని వేలాడు ఆయనకి ఆ జ్ఞానం వల్ల. శ్రవణాది విరుద్ధీప్త జ్ఞానాగ్ని పరితాపిత జీవ సర్వమలాన్ముక్త స్వర్ణవద్యోదతే తతే స్వయం. లోకంలో బంగారున రాగి, ఇత్తడి మొదలైన మలిన లోహములు కలిసి ఉంటే వాటికి చేయవలసిన పుటాది సంస్కారముల చేత వాటి అందుండు మాలిన్యం నివర్తించబడి బంగారు తనకు తానే ప్రకాశించుచున్నట్లు జీవుడును. అంటే బంగారంలో రాగి, ఇత్తడిలని కలుపుతారు. అయితే పుటం పెట్టి వాటిని వేరు చేస్తే బంగారం వేరైపోతుంది. అలాగే జీవుడు ఏం చేయాలి, శ్రవణ మనన నిధి ధ్యాసన ధ్యాన యోగాదుల అభ్యాసం వల్ల. అసలు ఎందుకండి ఇలా అన్ని చేయడం, మనంగా ఉంటే చాలదా అనేది ఒక ప్రశ్న కదండి. చెప్తారా ఎవరైనా దానికి? ఇవన్నీ చేయాల్సిన అవసరం ఏంటి? దానివల్ల దుఃఖాల పాలైపోతున్నాం, అంతేనా? నారాయణ గారు చెప్పండి. మనలో అజ్ఞానాన్ని పోగొట్టుకోవడానికి, అది ఆ అజ్ఞానం మనలో పోగొట్టుకోవడం ఉన్నటువంటి ఎందుకండి? ఉంటే అజ్ఞానాన్ని నష్టం ఏంటిట? చేయాలమ్మా. ఉంటే మనం దుఃఖాల పాలు అవుతున్నాం. అజ్ఞానం వల్లే నానా అదే దుఃఖాల పాలు అవుతున్నాం. అవును. అందుకోసం హాయిగా ఉండాలని ప్రతి వాళ్ళు కోరుకుంటారు, ఆనందంగా. ఆ ఆనందం మన దగ్గరే ఉందని మనం మర్చిపోతున్నాం గనక ఇవన్నీ మనం అధ్యయనం చేయాల్సిన అవసరం వచ్చింది. కస్తూరి మృగంలా తయారైపోతున్నాం. అది కస్తూరి, దాని దగ్గరే ఒక స్మెల్ ఉన్న ఆ మృగం ఎక్కడెక్కడో వెతుకుతుంది ఈ స్మెల్ ఎక్కడి నుంచి వచ్చిందని. అందుకని ఏం చేయాలి అంటే, జీవుడు శ్రవణ మనన నిధిధ్యాసన ధ్యాన యోగాదుల అభ్యాసం వల్ల వాడుకపడి అలవాటు పడి సంసార హేతుభూతమైన మూల అజ్ఞానము వల్ల నివర్తించబడిన వాడై తనకు తానే ప్రకాశించుచున్నాడు. దివ్యాత్మ స్వరూపులారా, ఇంతవరకు చెప్పిన విషయముల చేత బీజాంకుర న్యాయం యొక్క యథార్థ తత్వమును పరిశోధించినా మీరు ఈశ్వరాంశ స్వరూపులని స్పష్టపడును కదా. ఇక్కడ ఏంటంటే స్టాండ్ పాయింట్ మారిపోయింది. నేను శరీరాన్ని అన్న భావం నుంచి నేను అనంతమైన ఆత్మతత్వాన్ని అని ఇంటెలెక్చువల్ గా మాటల్లో చెప్పడం కాదు, ఫీల్ అవ్వగలగాలి. అప్పుడు ఆటోమేటిక్ గా అజ్ఞానం డ్రాప్ అయిపోతుంది. అందుకని ఈశ్వరాంశ స్వరూపులని స్పష్టపడును కదా, అప్పుడు మాత్రమే మీకు పామర జనుల కల్పిత వచనముల చేయగలిగిన మూఢ విశ్వాసం వదిలిపోయి, అప్పుడేంటి, అయ్యో వాళ్ళు అక్కడికి వెళ్ళి పూజ చేయకపోతే నాకేం పుణ్యం పోతుందో అన్న భయం ఉండదు. వాళ్ళ తీర్థంలో మునగకపోతే నాకేం పుణ్యం పోతుందో అన్న భయం లేదు. ఈ పండక్కి ఇక్కడ ఈ పూజ చేయకపోతే నేను ఏం కోల్పోతానన్న భయం లేదు. ఎందుకంటే అన్నిటికీ మూలమైన అది తాను పొందేసే. ఇంకా వాళ్ళు దానికి ఏ టెంప్టేషను లేదు, ఏదో పొందాలని లేదు, ఇంకా పొందడానికి ఏముంది అక్కడ. అందుకే అది చెప్తున్నారు. అప్పుడు మాత్రమే మీకు
పామర జనులు కల్పించబడిన వాడపల్లి కాదు, తిరుపతి కాదు, ఎక్కడికి పరిగెట్టాం. ఎందుకంటే ఏదైతే మనం అన్నిటికీ మూలమైంది పొందాక ఇంకెక్కడికి వెళ్తాం? మూఢ విశ్వాసం వదిలిపోయి నిర్మల జీవితం గడుపుటకు శక్తి కలిగి నిత్య సుఖ స్వరూపులు కాగలుగుదురు. సత్యమై ప్రత్యక్షముగా తన కన్నులారా చూచిన వస్తువు కూడా అనేక జనుల మాటలచే భ్రమ కలుగ చేసేడు ఒక కథ విచార సాగరాది గ్రంథములలో వ్రాయబడి ఉంది. అది ఎలా అంటే ఆ కథ చెప్తున్నారు. మాళవ దేశంలో ఒక రాజు ఒక గొప్ప యాగం చేయదలిచింది. ఆ యాగం నిర్విఘ్నముగా పూర్తి అయిన ఇంద్రునికి ప్రీతి కలిగి ఆ రాజునకు సార్వభౌముడని పేరు గల రాష్ట్రాధిపత్యం కలుగును. ఇందుకు తెలుపు రోమము తప్ప తెలుపు రోమము తప్ప నలుపు ఎరుపు మొదలైన ఏ రోమములు లేని పశువు కావలసి ఉండును. అంటే తెల్లటి వెంట్రుకలు, రోమాలంటే వెంట్రుకలు కదా, ఇంకా నలుపు ఉండకూడదుట, ఎరుపు కూడా ఉండకూడదు. ఈ విషయమై రాజు తగిన జనులకు ధనమిచ్చి వెదక పంపెను. అట్లు వెదుకు వారికి కాశ్మీర దేశంలో అటువంటి పశువు దొరికెను. కానీ దాని వారికి కావలసినంత ధనమిచ్చి కొందరు బ్రాహ్మణులను పరిచారక జనులను పుణ్యవచనాది స్వస్తి వాక్యములను ఉచ్చరించుచు తీసుకొని వచ్చుచుండి. ఈ వార్త కళింగ దేశపు రాజు వినెను. అతడు తన మంత్రులతో ఇలాగున సమాలోచన చేసుకొనెను. మాళవ దేశపు రాజు చేయదలించిన యజ్ఞం పూర్తయినచో ఇంద్రుని అనే గ్రహం వల్ల ఈ భరతఖండం అంతయు జయించి సార్వభౌమ పదవిని సంపాదించగలుగును. అప్పుడు మనం అందరము అతనికి లోబడిపోవలసి వచ్చును. సర్వ రోమములు తెల్లగా నుండే పశువు దొరకట దుస్తరం కనుక మాళవ దేశపు రాజు యొక్క జనులు కాశ్మీరము నుండి తెచ్చటి పశువును మీరు తెచ్చినచో మనం అట్టి యాగమును చేసి ఇంద్రుని కరుణకు పాత్రులమై సార్వభౌమ పదవిని సంపాదించుకొనవచ్చును. అయితే యజ్ఞం కొరకు పశువు అపహరించబడినది గాని దొంగిలించబడినది గాని తగదు. పశువు గలవానికి ప్రీతి గలంత ధనం అంటే అతను ఎంత కోరితే అంత ధనం ఇవ్వాలి. ఇట్టి విషయం కూడా యోచింపవలెను అని చెప్పిన మాటలను విని మంత్రులందరూ, మహారాజా, మీరు ఈ విషయంలో విచారించనక్కరలేదు. పశువుని వారిని ఇష్టపరిచి మనకిచ్చేలాగునా తీసుకొని వచ్చేదను. మంచి బుద్ధిశాలిత్వము గలవారు, చక్కగా మాట్లాడుటకు సామర్థ్యము గలవారు, యోగ్యులకు 100 మంది జనులను వారికి భోజన కార్యములకు తగిన ధనమును ఇచ్చినా చాలును. రాజు వెంటనే తగిన ఏర్పాటు చేసి పంపివేసింది. వీరు మాళవ దేశపు రాజు యొక్క జనులు తెచ్చడి పశువు యొక్క మార్గమున 4 మైళ్ళు చొప్పున పొడవుగా అచ్చటచ్చట నిలబడి ఉండేది. చెప్పవలసిన మాటలన్నీ దానికి ముందుగా వారు మాట్లాడుకొని ఉన్నారు. మాళవదేశీయులు పుణ్యతీర్థములచే ప్రోక్షించి కర్మకాండములకు సంబంధించిన వేదమంత్రములను ఉచ్చరించుచు తెచ్చునది చూడగా కళింగ దేశ జనులు మొదటి జట్టువారు బాటసవారుల వలె పశువుల వెంటనున్న జనులతో కలుసుకుని చాలా కార్యములను గురించి మాట్లాడుచు, అయితే మీరు బ్రాహ్మణులే, త్రోవ పొడుగునా పుణ్యతీర్థములచే ప్రోక్షణ చేయుచున్నారు, వేదమంత్రములను పఠించుచున్నారు. ఈ కుక్కను ఎక్కడికి పట్టుకొని పోచున్నారు అని అడిగి, దానికి మాళవదేశ జనులు, ఏమిది కుక్కయా? మీకు కళ్ళు తెలియదా? ఇది యజ్ఞ పశువు కదా అని చెప్పిరి. కళింగ జనులు, మేము చూచిన దానిని చెప్పిదిమి, మీ ఇష్టం ఎలాగునో అట్లు పొండి అని చెప్పి ఎచ్చరికో పోనట్లు మరి యొక్క మార్గములో వెళ్ళిపోయింది. మరికొంత దూరం వచ్చినప్పటికీ ఇంకొక జట్టు వారు పశువు వెంటనున్న జనులతో కలిసి, ఇది ఏమండి, మీరు బ్రాహ్మణులు కారా? కుక్కను పట్టుకుని వేదమంత్రములు ఉచ్చరించుచున్నారు, ఏమి మీకు పిచ్చి పట్టినదా అని వీరి మనస్సును జలించేలాగున తగిన మాటలు చెప్పి వీరితో కలిసి కొంత దూరం వచ్చి వారు మరి ఒక దారి పట్టి వెళ్ళిరి. అప్పుడు పశువు గల జనులకు కొంచెం సందేహం కలిగింది. మరికొంత దూరం వచ్చినప్పటికీ మరి ఒకరి జనము పశువులు వెంటనున్న జనులతో కూడి చాలా హాస్యరక మాటలను చెప్పి వారి మనస్సునకు సంశయం కలిగేలాగున నటించి కుక్కను పట్టుకుని బ్రాహ్మణులు వేదమంత్రములు చరించుచు నడుచుట ఎప్పుడునూ చూసి ఉండలేదు. ఇది హీనజాతులు పట్టుకొని పోవలసిన జంతువే, ఏమి మీకు మతి చెడిపోయినది కదా అని మిత్రులతో కలిసి మాట్లాడుచు చాలా దూరం వచ్చి ఇంకొక మార్గముగా వారు ఊరికి వెళ్ళుచున్నామని చెప్పి వెళ్ళిపోయారు. అప్పటికి
పాలకులకు నిస్సంశయముగా దీని అందు ఏదో పొరపాటు కలిగి ఉండు లేకుండినా త్రోవ పొడుగునా ఇట్టి గొప్ప జనులందరూ ఇట్లు చెప్పుటకు అవకాశం లేదని తలంచిరి. అప్పుడు ఒకటి దాని తోకను, ఇంకొకరు ముఖమును, ఇంకొకరు కాలిని చూచినప్పటికీ ఏమీ పశువుగానే ఉన్నది అని కొంచెం బుద్ధిని నిర్మలం చేసుకుని యథాప్రకారము తీసుకుని వెళ్ళి చూడి. మరికొంత దూరం పోనప్పటికీ ఇంకొక సంఘం పశురక్షకులను చూచి చాలా ఆశ్చర్యం కలిగేలాగున మాటలు చెప్పి పశురక్షకులకు బ్రాహ్మణులను నిందించేలాగున చెప్పి, మీరే దేశీయులు భ్రష్టులైతిరి, పిచ్చి కుక్కను పట్టుకుని వేదమంత్రములు ఉచ్చరించుచున్నారే అని మొదట దూషించిన వారి వలె చెప్పి మరల చాలా ప్రేమగల వారి వలె నటించి వృత్తాంతములన్నింటినీ అడిగిరి. అప్పుడు వారు యజ్ఞార్థముగా మాళవదేశ రాజాజ్ఞ రీతిగా ఈ పశువును తీసుకుని పోచున్నామని చెప్పిరి. అప్పుడు కళింగ దేశీయులు ఈ పిచ్చి కుక్కని ఏ దేశమున కొన్నారని అడిగిరి. కాశ్మీర దేశమున కొంటిమని జవాబు చెప్పిరి. అప్పుడు కళింగ దేశీయులు ఒకరికొకరు మాట్లాడుకొని నవ్వుకొనుచు, అయ్యో ఇది పిచ్చి కుక్క, కాశ్మీర దేశీయులు చాలా మంత్రవేత్తలు, అంతేగాక ఇంద్రజాలములో చాలా నిపుణులు, మిమ్ములను మీ రాజుగారిని పరచుట కొరకు ఇట్టి తంత్రం చేసిరి. మీ రాజుగారి దగ్గరకు దీనిని తీసుకొని పోయినచో మీకు కలిగడి కష్టము చెప్పవీలు లేదు కనుక వెంటనే దీనిని విడిచిపెట్టి తగిన పశువు దొరకలేదని చెప్పుట మంచిదని చెప్పి వీరికి చాలా సహాయం చేసిన వారి వలె మాట్లాడి మేము మా ఊరికి వెళ్ళుచున్నామని చెప్పి మరి ఒక దారిని వెళ్ళిరి. అప్పుడు పశు సంరక్షకులందరూ కుక్కయ్యని తీర్మానం చేసుకుని, అయితే దానిలో కొందరు ఇంకనూ కొంత దూరం తీసుకుని వెళ్ళుదాము, అచ్చుట జనులు ఏమి చెప్పుదరో చూచెదమని తలంచి పట్టుకుని పోనప్పుడు మరికొంత దూరం పోగా ఇంకొక సంఘము చేరి ఇంతవరకు చెప్పిన వారికంటే ఎక్కువ పరిహసించుట, పిచ్చి కుక్కయ్యని స్థిరముగా చెప్పుట దీనిని విడిచిన కరచునని నమ్మకముతో చెప్పిరి. ఇలాగుననే మరికొంత దూరం పోయినప్పుడు అచ్చటను, ఇంకా కొంత దూరం పోయినప్పుడు అచ్చటను జనసంఘములు చెప్పుటకు ప్రారంభించినవి. అప్పుడు మాళవదేశ జనులు సత్యముగా నమ్మి రాజుగారి దగ్గరకు దీనిని తీసుకుని పోయిన అవమానపడదేమని తలంచి ఆ సుందరమగు తెల్లని పశువును ఒక చెట్టు కట్టివేసి పారిపోయి. చుచిత్రా, ఇలాగే మీరు నిత్యశుద్ధ స్వయం ప్రకాశ జ్ఞానైక స్వరూపులై ఉండి, అంటే ఏంటి, ఆత్మస్వరూపులై మనం ఉన్నా సరే అనాత్మవాదులై దేహం నేను అని భావనతో కల్పితములైన శాస్త్రములు చదివిన వారి మాటలను వినియు అకల్పితములైన ఆత్మను మరచియు కల్పితములైన దేహాదులను నమ్మి బహుకాలము ఉండి దేహాత్మ బుద్ధి గల మనుజుల మాటలచే వినుచుండుట చేత కర్మకాండల